పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా. నాకు ఎందుకు చెప్పలేదు? దేని గురించి? నాకు ఎందుకు చెప్పలేదు? ఎవడి నిజంగా నెక్స్ట్ డేలో చెప్పలేదా? సనగార్ కన్నా నా మీద నీకు ఎక్కువ ప్రేమ ఉందని ఎందుకు చెప్పలేదు? నీకెవరు చెప్పారు? నాకెవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు? నువ్వెందుకు చెప్తున్నావు? అవుట్ డైలాగు డబ్బింగ్ భయ్యా. ఇందులో చెప్పడానికి ఏముంది రష్మి? శేఖర్ మాస్టర్ కి నువ్వంటే ప్రేమ, పైకి నటించే ప్రదీప్ కి నువ్వంటే ప్రేమ, నాకు కూడా నీ మీద ప్రేమే. వాళ్ళు వేరు, నువ్వు వేరు. భయ్యా అది నా డైలాగ్ భయ్యా. డబ్బింగ్ భయ్యా. వద్దు. ఓ మై గాడ్ రష్మి. ఎందుకంటే నేను భరించలేను. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు ప్రేమ. ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు దాచావు? ఎందుకు దాచావు ఈ విషయాన్ని ఇంతకాలం? నాకు ముందే తెలుసు. నేను ఒరిజినల్ గా వస్తే మీరిద్దరు ఒరిజినల్ అయిపోయి డూప్లికేట్ చేస్తారా? మిమ్మల్ని ఇద్దరు అసలు నమ్మకూడదు. జోడీ ఏంటా కొత్త అవతారం? ఏం లేదు బే, నిన్న సడన్ గా సాయంత్రం కరెంట్ పోయింది. ఓహో పవర్ కట్టా. అప్పుడు ఏం జరిగింది? నా కల్లోకి ఒక శక్తిని ఇచ్చింది భయ్యా. ఎవరిదన్నా పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ మూడు చెప్పేసి పవర్ ఒకటి ఇచ్చింది నాకు. ఎవరిదని చెప్పేస్తున్నారు. నా ఫ్యూచర్ చెప్పు. ఫ్యూచర్ లో నీకు గడసరి అత్త, సొగసరి పెళ్ళం వస్తుంది. వాళ్ళిద్దరు నీతో ఆడుకుంటారు చూడు. ఎన్నాళ్ళు భయ్యా? ఓ 10 ఏళ్ళు ఆడుకుంటారు భయ్యా. దాని తర్వాత అలవాటు అయిపోద్ది నీకు. శేఖర్ మాస్టర్ భవిష్యత్ చెప్పు. ఆయన 70 ఏళ్ల వయసుకు ఆశ్రమం పెట్టుకుంటాడు. ఏం ఆశ్రమం? శృంగారాశ్రమం అని. తర్వాత బుక్ కూడా రాస్తారు ఆయన. దాని టైటిల్ నాకు తెలుసు. ఏంటిది? అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. తరుణ్ మాస్టర్ చెప్పు. తరుణ్ మాస్టర్ ఫ్యూచర్ లోనే ఒక బుక్ స్టోర్ కి ఓనర్ అవుతారు నాకు తెలిసి. బుక్ స్టోర్ కి ఓనర్ కానీ ఒక్క బుక్ కూడా సేల్ అవదు. ఎందుకలాగా? బుక్స్ ఉంటాయి కానీ పేపర్లు ఉండవు, చించేస్తూ ఉంటాడు ఈయన అక్కడ కూడా. చూసావే కాలు రెత్తుకొని చెప్తానండి, నేను డి జోడీ అనే షోకి జడ్జిగా చేస్తున్నాను. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుట్టు గుట్టు వెరీ గుట్టు వళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. This is one of your best performance. అందమా అందుమా అందనంటే అందమా ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక కొరుక్కు తింటది. ఆగనంటది దాగనంటది ఆకు చాటు వేడుక కిర్రక్కమంటది. ఆలనా పాలనా చూడగా చేరనా చెంత. అది నీ సాంగ్ ఇక్కడ జరుగుతుందని చెప్పి చోటా సార్ వచ్చారు. చోటా సారే చెప్తారు. సార్ యాక్చువల్గా మన డీకే కాదు మొత్తం ఇండస్ట్రీకే ఒక చిన్న రోల్ ఉంది సార్. మంచి మైకులో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలి. లేదు మీరు అనుకున్నట్టు కాదు కానీ చాలా ఎక్స్ట్రాడినరీ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీ దగ్గర నుంచి.
ఆది కొంచెం రొమాన్స్ లో వీక్ సరే ఆయన ఎక్స్ప్రెషన్ చూసారు సార్ కదా. You're a great dancer, man. ఫస్ట్ క్వశ్చన్, చీమ ఏనుగు రెండు ఉంటది, రెండు జాయింట్ వీల్ లో ఎక్కుతుంది. జైంట్ వెళ్ళి ఎక్కుతాయి. జాయింట్ వీల్ లో ఎక్కి అది చాలా ఫాస్ట్ గా వెళ్తుంటది. ఏనుగుకి కళ్ళు తిరిగి కింద పడిపోతది. ఏనుగుకి చీమ పడదు. ఎందుకు? చీమ ఏనుగు మీద ఉంది కాబట్టి. నో, చీమ చిన్నది ఉంది కాబట్టి. కాదు. ఓకే, నేను చెప్పేస్తున్నాను. చెప్పు. చీమకి కళ్ళు లేవు కాబట్టి. ఇంకా చాలు. ఎన్నాళ్ళిలా? మూడు ఇల్లులు ఉంటాయి. మనోడుకున్నట్టు దాంట్లో ఒక ఇల్లేమో పూర్తిగా కాలిపోయింది. Yeah. సెకండ్ ఇల్లేమో సగం కాలింది. థర్డ్ ఇల్లేమో అప్పుడప్పుడు కాలుతుంది. అంబులెన్స్ వచ్చి ఫస్ట్ ఏ ఇల్లు కాపాడుతుంది? మాకు తెలియదండి. నేను చెప్తా. చెప్పు. చెప్తానని ఇప్పుడు చెప్తానండి. అందమా అందుమా అందమంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా. నేను చిన్నోడిని, నువ్వు పెద్దోడివి. ఎంతకీ నువ్వు ఎందుకు చిన్నోడివి? నేను మహేష్ బాబులో ఉంటా కాబట్టి చిన్నోడిని. ఎరా పెద్దోడా? ఏంట్రా చిన్నోడా? ఊర్లో ఎందుకు మళ్ళీ అందరూ ఎదల్లా చూస్తారు? అందుకే నీతో రానంది నేను ఎక్కడికి. నువ్వు చిన్నోడు వాడు పెద్దోడు, మరి నేనేంటి మరి? రారా ఎర్రోడా. ఈ పంచి ఎలా ఉందా? అరే మర్చిపోయి నువ్వు ఎలుగుబంటి చెప్పేద్దా వేరా? అది ఎలుగుబంటి కాదు, పులి స్టెప్. పులి స్టెప్ వేసేది ఎలుగుబంటి కదా అని అడిగేలే. మళ్ళీ పంచి. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాకుంటావే పైన, చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా. అసలు అమ్మాయిని చూస్తుంటే ఒక హీరోయిన్ అవుతుందేమో అనిపిస్తుంది. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. తరికిట సూపర్ సూపర్ సూపర్. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం. పాటలో యాక్ట్ చేసి డాన్స్ చేసినట్లేదు, జీవించినట్టుంది.